దండాలు తల్లి బాంచన్. గీడ మా కష్టాలు చెప్పుకోవాలన్నా, మా గోసలు చెప్పాలన్నా మాకు తానంత ధైర్యం లేదు తల్లి. ఇప్పుడు గీడికి వచ్చినాక కూడా భయంతోనే వచ్చినాం. కానీ ఈడికి వచ్చినాక మాకు దక్కిన ఇలువ చూసి కడుపు గాలి, మిమ్ములను చూసి నమ్మకం కలిగి చెప్తా ఉండానమ్మా. ఏమని చెప్పుదాం తల్లి, ఏడికని పోదుము, ఎవరినని నమ్ముదుము. మాకున్న అతిపెద్ద సమస్య ఏందో తెలుసు నా తల్లి. ఈడు ఉన్న వాళ్ళందరికీ దొరికే ఇలువ కూడా మాకు దొరకదు. అడవి మనుషులం కదా, మోటుగానే ఉంటాం. కానీ మేం కూడా మనుషులమే కదమ్మా. ఇక సరే, ఇక మాకు ఇలువ రావాలన్నా, మా బతుకులు మారాలన్నా చదువు ఒక్కటే దిక్కని నమ్మినాం. మేమే కాదు, మా అయ్యల కానించి గిదే నమ్మిండ్రు. గందుకే మమ్ములను ఆ కాలాన్నే బళ్ళకు దోలిండ్రు. కానో నాడు మేం పోరగాళ్ళం అంతా బడికెళ్ళి ఇంటికి పోదామని అడవి బాట పట్టినాం. సరైన దారులు రోడ్లు లేవు. ఇక గా మధ్యన దారి పడ్డ అడవి జంతువు ఒకటి మా మీదికి వచ్చింది. ఇక మేమంతా పోరగాళ్ళం అయితే భయంతోని అమ్మో అయ్యో అనుకుంటూ పరిగెత్తినాం. అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఇక ఎట్నో ఆ అడవి తల్లి దీవనార్థుల వల్ల బతికి బయటపడ్డాం. ఇక ఇది తెలుసుకున్న మా అమ్మ అయ్య చదువు కంటే పానం ముఖ్యం బిడ్డ, ఇక వద్దు, బడికి పోయేది వద్దు అని చెప్పి మమ్మల్ని బడి మాన్పించిండ్రు తల్లి. ఇక మా ఆశలన్నీ నేలపాలేని.